హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే మీ యొక్క అకౌంట్ ఆర్డీ కావచ్చు, ఎంఐఎస్ కావచ్చు, లేదా నెక్స్ట్ కేవీపీ కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఎంఎస్ఎస్సి కావచ్చు, ఏ అకౌంట్ అయినా సరే మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్లకుండానే మీరు అకౌంట్ ఎలా క్లోజ్ చేయొచ్చు, అదేవిధంగా అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీకు ఈ వీడియోలో మనం అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ముందుగా మనం నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూఆర్ఎల్తో లాగిన్ అవ్వాలి. https ebanking.indiapost.gov.in. మీ యొక్క క్రోమ్లో కానీ లాగిన్ అయ్యి, లేదా మీరు మొబైల్ అయినా లాగిన్ అవ్వచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి, ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ యూజర్ యాక్టివేషన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మీరు యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడిని కూడా నెట్ బ్యాంకింగ్ యూజర్ లాగిన్ ఒక పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ ఐడి ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ మీరు ట్రాన్సాక్ట్ చేయడానికి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట, 2 పాస్వర్డ్లు. మీకు ఈ ప్రాసెస్ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు క్లిక్ చేసి చూడండి. క్లియర్గా మీకు యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ అనేది మీకు కంప్లీట్ ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఎలా క్లోజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ ఇచ్చిన క్యాప్చరు యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ పాస్వర్డ్. ఆ యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు వర్చువల్ పాస్వర్డ్ అయినా వాడచ్చు, లేదా డైరెక్ట్గా పాస్వర్డ్ అయినా లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ క్లిక్ చేసినాక మీకైతే ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. పాస్వర్డ్ అనేది మనకి 18 డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది ఆటోమేటిక్గా, లేదు మీరు ముందుగానే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్, మీ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా కనిపిస్తాయి. అకౌంట్ నెంబరు, అకౌంట్ నేము, ఆఫీస్ నేము, అదేవిధంగా బ్యాలెన్స్ అయితే ఎంత ఉంది అంత. నెక్స్ట్ ఇక్కడ మీరు మినీ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ హిస్టరీ, మినీ స్టేట్మెంటు. నెక్స్ట్ ఇప్పుడు మనం అకౌంట్ క్లోజ్ చేయాలి కాబట్టి, అకౌంట్ మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ పైన మీ టాప్లో వస్తే జనరల్ సర్వీసెస్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్, ఇక్కడ ఆప్షన్లో సెలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని న్యూ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది ఏమేమి అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, ఏం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, కేవీపీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎంఐఎస్, ఎంఎస్ఎస్సి, ఎన్ఎస్సి, అదేవిధంగా ఆర్డీ అకౌంటు, ఇట్లా మనకు ఏ క్లోజ్ చేసుకోవచ్చు, ఏం ఓపెన్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడైతే మీకు ఆర్డీ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్లోజర్, ప్రీ క్లోజర్, ఆర్డీ అండ్ టీడీ అకౌంట్స్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనం ఆర్డీ చేస్తున్నాం కాబట్టి ఆర్డీ, అదే మీరు టీడీ అయితే టీడీ, ఏ అకౌంట్ అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఆర్డీ అనుకుంటున్నాను కాబట్టి ఆర్డీ. ఇక్కడ టైప్ ఆఫ్ డిపాజిట్, ఇక్కడ రికరింగ్ డిపాజిట్, టైం డిపాజిట్, అంటే మనం 2 ఉన్నాయి కదా ఇక్కడ. అందువల్ల మనం ఫస్ట్ ఆర్డీ తీసుకుంటాం, ఆర్డీ సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ గో. నెక్స్ట్ డిపాజిట్ అకౌంట్ అంటే మీకు మీ యూజర్ ఐడి పేరు మీద ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అన్నీ చూపిస్తుంది. అందులో మీరు ఏ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ అకౌంట్. క్రెడిట్ అకౌంట్ అనేది డిఫాల్ట్గా మన ఎస్బీఐ అకౌంట్ ఉంది, ఎందుకంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎస్బీఐ అకౌంట్ సంబంధించింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ ఆన్లైన్. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏ అకౌంట్ నెంబర్ క్లోజ్ చేస్తున్నారు, అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాకే ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్, అదేవిధంగా టైప్ ఆఫ్ డిపాజిట్. ఈ 2 కరెక్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ సబ్మిట్ ఆన్లైన్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, డిపాజిట్ అకౌంట్ నెంబర్ వచ్చింది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి మనం క్లోజ్ చేసే ముందర. నెక్స్ట్ అమౌంట్ ఎంత, ఇది 100 రూపీస్ అమౌంట్ కాబట్టి మనకు ఎంత వస్తుంది, 12 రూపీస్ అనేది వడ్డీ రావడం జరుగుతుంది. మొత్తం 112 రూపాయలు అనమాట. మనం ఈ యొక్క ఆర్డీ అనేది ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాతే క్లోజ్ చేయాలి, లేదా 5 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేసుకోవాలన్నమాట. 5 ఇయర్స్ తర్వాత అయితే మీకు ఎంతైతే మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఉందో అంత వస్తుంది. అదే మీరు 5 ఇయర్స్ బిలోగానే అయితే 4% ఎస్బీ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ డైరెక్ట్ చేయాలనుకున్నా కూడా మీకైతే ఆల్మోస్ట్ రిమార్క్ చూపిస్తుంది అనమాట, ఇంకా 3 ఇయర్స్ అవ్వలేదు, క్లోజ్ చేయడానికి లేదని. నెక్స్ట్ మనం ట్రాన్సాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఒక పాస్వర్డ్తో లాగిన్ అయ్యాం.
ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. సో మనం ఫస్ట్లో 2 పాస్వర్డ్స్ మనం క్రియేట్ చేసుకుని అన్నాం కదా, సో సెకండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్. సో మీరు క్రోమ్లో ఓపెన్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ని సేవ్ చేయబాకండి డిఫాల్ట్గా. సో ఇక్కడ చూడండి, యువర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో రెఫరెన్స్ ఐడి వచ్చిందనమాట. సో మనకైతే ఇక్కడ స్టేటస్ చూసారు కదా, సక్సెస్ అని వచ్చింది. సక్సెస్ అంటే మీ యొక్క ఆర్డీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. సో మీకు వెంటనే విత్ ఇన్ టైంలోనే మీకు ఎస్బీఐ అకౌంట్లోనే బ్యాలెన్స్ అయితే రైజ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదా, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇక చూసారు కదా, మొత్తం మన అమౌంట్ మీరు స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆర్డీ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. మీకు ఇది క్లోజ్ అయిందంటే అమౌంట్ పడిందా లేదు కూడా మీరైతే మినీ స్టేట్మెంట్లో మనం ఫస్ట్ చూసాం కదా, ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. సో ఈ అకౌంట్ మనం క్లోజ్ అయిందా లేదా అనేది కూడా మనం మినీ స్టేట్మెంట్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా చూసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ రావాలంటే డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మినీ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేట్ చూసారా, ఫిబ్రవరి 17. సో ఇందాక 109 అకౌంట్ మీకు చూపించింది. సో 11 రూపీస్. సో బ్యాలెన్స్ వచ్చి అమౌంట్ ఎంత. సో క్లారిటీగా వచ్చింది కదా. ఈ విధంగా మీరు ఆర్డీ కావచ్చు, ఎంఐఎస్, కేపీ, ఎన్ఎస్సి ప్రతి ఒక్క అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్ రాకుండానే డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే లేదా మీ సిస్టమ్ నుంచే మీరు డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఉంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.